గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చి చేరింది. విజయవాడతో పాటు దిగువనున్న గ్రామాలను వణికిస్తోంది ఈ వరద. విజయవాడ లాంటి మహానగరమే 40% మేర మునిగిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఇక లంక గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో? ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నది మహోగ్ర రూపం దాల్చింది. ఏకంగా 11 లక్షల క్యూసెక్లకు పైగా వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. పులిగడ్డ, దక్షిణ చిరువోల్లంక, కే కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక సహా పలు లంక గ్రామాల బాధితులను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక కొల్లూరు మండలంలోని లంక గ్రామాలన్నీ జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. అరవింద వారధి దగ్గర నక్కపాయకు గండిపడటంతో లంక గ్రామాల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. దీంతో 9 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెసర్లంక, పెదలంక, ఈపూరు లంక, కనిగిరి లంక, అన్నవరపు లంక, చింతల్లంక, కొత్తూరు లంక, గాజుల్లంక, పోతార్లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏకంగా 20,000 మందిపై ముంపు ప్రభావం పడింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. సహాయక చర్యలను బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి పర్యవేక్షిస్తున్నారు. ముంపు బాధితులకు అత్యవసర సరుకులు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హైయెస్ట్ వాటర్ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో ఎన్నో ఏళ్ల తర్వాత ఇంత వాటర్ అనేది వస్తూ ఉంది. ఇంత హైయెస్ట్ వాటర్కి తట్టుకునేటట్టు కరకట్టలు కానీ ఇవి కానీ అంత స్టాండర్డ్గా ఉండవు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏంటంటే మనకున్న 20 హ్యాబిటేషన్స్లో 10 హ్యాబిటేషన్స్లో సుమారుగా ఒక ½ ఫీట్ ఆఫ్ వాటర్ అట్లా ఇళ్లలోకి వచ్చింది. వీధుల్లో మాత్రం కొంచెం మోకాల్లోతు నీళ్ళు అట్లా ఉన్నాయి. ఈ 20 మనం టార్గెట్ చేసిన వాటిల్లో మరో 24 గంటల పాటు వరద ప్రవాహం ఉధృతంగానే ఉండే అవకాశం ఉంది. దీంతో లంక గ్రామాలను అలర్ట్ చేయడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు అధికారులు.